మీరు ఎక్కడి నుంచి వచ్చారు? 2002 ఆ టైంలో నాకు కొంచెం ఆలోచన వచ్చేది. అనారోగ్యం వస్తే, కష్టం వస్తే, ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోతే గత జన్మ కర్మ అంటారు. ఆ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి నేను నా ఆవేదనని వ్యక్తపరుచుకునేదాన్ని. ఎవరైనా దేవుడి ఫోటో చూసుకుని ఆవేదన వ్యక్తపరచుకోవడమో లేదా దేవుడితో మాట్లాడుతున్నట్టు ఫీల్ అవుతారు. మీరేంటి బుద్ధుడు గురించి? సో నెక్స్ట్ జన్మ రాకుండా ఉండాలంటే ఈ జన్మలో నేనేం చేయాలి? దేని ద్వారాగా మనం తెలుసుకోవాలి, ఎలా చేస్తే మనం ఏం చేస్తే భగవంతుని చూస్తామో. రిప్లై రావట్లేదు, కానీ ఆయన బుక్స్ తెచ్చుకుని చదవడము అట్లాంటివి చేయాలనిపించలేదు? అనిపించలే నాకు. ఎందుకంటే ఒక యోగి వేమన ఎలా అయ్యాడు, ఒక గౌతమ బుద్ధుడు ఎలా అయ్యాడు, అస్సలు నేను ఊహించని ఒక అద్భుతమైన అనుభవం అది. నమస్కారం. స్పిరిచువల్ జర్నీ ప్రోగ్రామ్కి స్వాగతం, సుస్వాగతం. ఎవ్రీ వీక్ లాగానే ఈ వీక్ కూడా ఒక స్పెషల్ గెస్ట్తో మీ ముందుకి వచ్చేసాను. ఆవిడ మరెవరో కాదు, పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ ఖమ్మం జిల్లా అండ్ ధ్యానరత్న అవార్డు గ్రహీత శైలజ గారు అండ్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ కూడా. వారిని అడిగి అసలు వారు ధ్యానంలోకి ఎలా వచ్చారు, అంటే వాళ్ళ స్పిరిచువల్ జర్నీ ఎలా ప్రారంభమైంది, ఎలా మలుపు తిరిగింది, స్పిరిచువల్లోకి రాకముందు శైలజ గారు ఏ విధంగా ఉన్నారు, వచ్చిన తర్వాత శైలజ గారు ఎలా ఉన్నారు, వారి మాటల్లోనే వారి ధ్యాన అనుభవాల్ని తెలుసుకుందాం. శైలజ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. మీరు మీ కుటుంబ నేపథ్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? థ్యాంక్ యూ మేడం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక ధ్యాన వందనాలు. పత్రి మేడంకి, పిఎంసి ఛానల్కి, ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. నా పేరు శైలజ, మాది ఖమ్మం. నేను 2002 ధ్యానంలోకి వచ్చాను. ఓకే. మేము జన్మ తీసుకుంది మహిబాద్ జిల్లా వెన్నారం గ్రామంలో. మా నాన్నగారు చిక్కా శ్రీహరి సీతారత్నమ్మ గారు, మా అక్కయ్యలు 4 అక్కయ్యలు, 2 అన్నతమ్ములు, వ్యవసాయ కుటుంబం. అక్కడ ఉన్నప్పుడు ఆర్థిక పరిస్థితులు కొంచెం తేడాగా ఉండేవి. ఆ టైంలో నాకు కొంచెం ఆలోచన వచ్చేది. ఏంటి అసలు అనారోగ్యం వస్తే, కష్టం వస్తే, ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోతే గత జన్మ కర్మ అంటారు. ఆ జన్మలో ఏదో తెలుసుకోకపోతే ఇక్కడ జన్మ తీసుకున్నాం, ఈ జన్మలు తెలుసుకోకపోతే మళ్ళీ జన్మ తీసుకోవాలి. అనవసరంగా సమయం చాలా విలువైంది. 60-70 సంవత్సరాలు వేస్ట్గా జీవిస్తున్నాం కదా, జన్మలు ఎందుకు వేస్ట్ చేయాలి, ఈ జన్మలు ఆశ్రమ చేసుకోవాలి అనేది నాకు 9 ఇయర్స్ నుంచి ఆలోచన కలిగింది. ఓకే. 9 సంవత్సరాల వయసు నుంచి నాకు. ఎందుకు అంటే కొన్ని ఆర్థిక పరిస్థితులు తేడా ఉన్నప్పుడు అలా బ్యాంకులలో అప్పులు అవి తీసుకున్నప్పుడు మా నాన్నగారు వ్యవసాయం భూమి పెట్టి జీప్ వచ్చి అలా వచ్చి వాళ్ళు మా వాళ్ళ గేదెలు అవన్నీ తీసి బయట కట్టేయడం, సీల్ చేయడము. మనం బ్యాంకులో లోన్ కట్టకపోతే వాళ్ళు ఏం చేస్తారు, సీల్ చేస్తారు కదా, ఇంటికి తాళాలు వేయడం అలాంటివి చేస్తుండేవాళ్ళు. మా ఎద్దులు అవి ఉండే కదా, అవన్నీ తీసుకెళ్ళి అలా రోడ్డు మీద కట్టేసేవాళ్ళు. అప్పుడు నాకు చాలా బాధ వేసేది. ఏంటి అందరూ ఒకేలాగా ఎందుకు లేరు, మేమెందుకు ఇలా ఉన్నాము, ఇక్కడెందుకు జన్మ తీసుకున్నాను నేను అని చెప్పేసి నాకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు బుద్ధుడి ఫోటో ఉంది మా ఇంట్లో. ఆ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి నేను నా ఆవేదనని వ్యక్తపరుచుకునేదాన్ని. బుద్ధుడు ఎవరైనా దేవుడి ఫోటో చూసుకుని ఆవేదన వ్యక్తపరచుకోవడమో లేదా దేవుడితో మాట్లాడుతున్నట్టు ఫీల్ అవుతారు. అయితే ఏంటి బుద్ధుడు గురించి అంటే మా ఇంట్లో దేవుడు పటాల దగ్గరే బుద్ధుడు ఫోటో పెట్టారు. ఓకే. మరి బుద్ధ స్థితి మాలో ఉందేమో మరి. అంటే బేసిక్ గా మదర్ ఫాదర్ కూడా బుద్ధిజాన్ని నమ్ముతారా? బుద్ధిజం కాదు, మామూలుగా ఫోటో బుద్ధుడి ఫోటో ఒకటి ఉంది. అది బుద్ధుడు అంటే భగవంతుడితో సమానం అని చెప్పేసి మా దేవుడి ఫోటోల దగ్గర పెట్టారు. పెడితే నేను ఎక్కువ ఇష్టపడేదాన్ని బుద్ధుడిని. ఎల్లో కలర్లో ఉంది, ఆయనది సన్యాసం లాగా ఉంటుంది కదా డ్రెస్. అది చాలా చిన్నప్పుడు, నేను 9 ఇయర్స్ అప్పుడు, అంటే నాకు గుర్తు కూడా తెలియదు పెద్దగా. ఆ బుద్ధుడి ఫోటో ఉంటే ఆయనకు చెప్పుకునేదాన్ని. తర్వాత నేను మా అక్కయ్య ద్వారా ధ్యానంలోకి వచ్చినప్పుడు నాకు అనిపించింది అనమాట, నాకు ఎందుకు అలా ఆవేదన వచ్చినప్పుడు, అనీజుగా ఉన్నప్పుడు బుద్ధుడి దగ్గరికి వెళ్ళేదాన్ని. ఇది బుద్ధుడు కాన్సెప్ట్ కదా, ఆనాపానసతి ధ్యానము అంటే. ఆల్రెడీ నాకు జన్మతహానే కొన్ని ఆ వాసనలు ఉన్నాయి కాబట్టి నేను బుద్ధుడి దగ్గరికి వెళ్ళగలిగాను అని చెప్పేసి నాకు అనిపించేది అనమాట. ఆ బుద్ధుడి దగ్గరికి వెళ్ళేదాన్ని, వెళ్ళి నా ఆవేదనను వ్యక్తపరుచుకునేదాన్ని. అలా అంత చిన్న వయసులోనే మీ మనసుకి కష్టం కలగడం వల్ల మీరు ఆధ్యాత్మికం వైపు అడుగులు వేయటం జరిగింది. అవును. ఓకే. సో చిన్నప్పటి నుంచి ఆలోచనలు ఉండేవి, ఎందుకు ఇలాగా, అంటే పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాల వల్ల ఈ జన్మ ఎత్తుకోవాల్సి వచ్చింది, సో నెక్స్ట్ జన్మ రాకుండా ఉండాలంటే ఈ జన్మలో నేనేం చేయాలి అనే దాని మీద నేను పాయింట్ తెలుసుకోవాలి అని చెప్పేసి వెతుకుతూ ఉన్నాను. వెతుకుతూ ఉన్నప్పుడు మా అమ్మమ్మ కొంచెం బాగా మాకు అన్నీ చెప్తుండేది ఇలాంటి విషయాలు. అయితే మా అమ్మమ్మని అడిగా అనమాట నేను, అమ్మమ్మ నేను భగవంతుడిని చూడాలి, సత్యం తెలుసుకోవాలి, ఈ జన్మలో ఆశ్రమ చేసుకోవాలంటే నేనేం చేయాలి అని దాని మీద మా అమ్మమ్మని క్వశ్చన్ వేసాను. వేస్తే ఆమె 18 రోజులు 36 శ్లోకాల బుక్ ఇచ్చింది నాకు.
అదే మన భగవద్గీత శ్లోకాలు అవి కంఠస్థం చేస్తే నీకు ముక్తి వస్తుందని చెప్పింది. ఇది పెద్దల మాట పెరుగన్న మూట కాబట్టి అలా మా అమ్మమ్మ ద్వారాగా నేను ఈ శ్లోకాలు చదవడం నేర్చుకున్నాను. పారాయణం చేయడము, దైవ ప్రార్థన అంటే హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకం, అంటే విష్ణు సహస్రనామం, కొన్ని లలిత, కొన్ని అన్నీ భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం దేవుడికి అంటే ఆదివారం సోమవారం శివాలయంకి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకోవడం, మంగళవారం ఆంజనేయ స్వామి ఆకు పూజ, ఆ రోజు ఉపవాసం, బుధవారం అయ్యప్ప స్వామి ఒక 6 సార్లు మాలేసుకున్నారు మా స్వామి మా సారు. అలా గురువారం బాబా, శుక్రవారం అయితే అమ్మవారు, శనివారం అయితే వెంకటేశ్వర స్వామి, ఆదివారం అయితే చర్చి సువార్తలు కూడా నేను వినేదాన్ని. ఎందుకు అంటే ఎక్కడ దేని ద్వారాగా మనం తెలుసుకోవాలి, ఎలా చేస్తే మనం ఏం చేస్తే భగవంతుని చూస్తామో, ఈ సత్యం తెలుసుకుంటామో, మనకు అన్ని విషయాలు తెలుసుకొని ఆత్మజ్ఞానం పొంది, ఇప్పుడు ఆత్మజ్ఞానం తెలుస్తుంది, అప్పుడు ఆత్మజ్ఞానం తెలియదు. కానీ ఈ జన్మ లాస్ట్ జన్మ చేసుకోవాలి అనేది నాకు బలంగా కోరిక. అప్పుడు అవన్నీ చేసుకుంటూ పోయేదాన్ని. అయినా కానీ నాకు ఎక్కడ అంత ఆత్మ సంతృప్తి దొరకలేదు. చదువుతూ ఉన్నాను, తెలుసుకుంటున్నాను, పూజలు చేస్తున్నాను, అభిషేకాలు, వ్రతాలు. మరి ఇన్ని చేస్తున్నప్పుడు మరి బుద్ధుడి ఫోటో ఉంది, బుద్ధుడికి ప్రతి మాటల నుంచి మనసులో భావాలను చెప్పుకుంటున్నా నేను, కానీ ఆయన దగ్గర నుంచి రిప్లై రావట్లేదు కదా. రిప్లై రావట్లేదు, కానీ ఆయన బుక్స్ తెచ్చుకుని చదవడము అట్లాంటివి చేయాలనిపించలేదు? అనిపించలే నాకు అంత తెలియలేదు అప్పుడు, చిన్న వయసు కదా, 9, 7, 8, 9 సంవత్సరాలప్పుడు అలాంటి ఆధ్యాత్మిక బుక్స్ ఉంటాయని కూడా నాకు పెద్దగా తెలీదు. కానీ మా అమ్మ వాళ్ళని అడుగుతున్నా నేను, మా అమ్మమ్మ వాళ్ళని, మా అమ్మని, మా అన్నయ్య వాళ్ళని అడుగుతున్నా నేను, కానీ వాళ్ళ దగ్గర సమాధానం నాకు సరిగా సరిపోవట్లేదు. అప్పుడు ఎతుకుతూ ఉన్నప్పుడు కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత దుఃఖం వచ్చేది, ఆలోచన కాదు ఇంకా, దుఃఖమే శరణ్యం. ఏడుస్తూ ఉండేదాన్ని. అలా ఏడుస్తూ నా పనులలోకి నేను వెళ్ళిపోయేదాన్ని. 1-2 గంటలు ఏడ్చిన తర్వాత నిద్రలోకి వెళ్ళడము, నా పని చేసుకోవడము. తర్వాత ఏంటంటే రెస్ట్ లేకుండా. మీ అక్క చెల్లెళ్ళందరూ ఒకలా ఉన్నారు, మీరొక్కరే ఒకలా ఉన్నారు? ఒకలాగున్నాను నేను. ఎందుకు అంత వైరాగ్యం, లేకపోతే అంత బాధ ఎందుకు? అదే వాళ్ళేమో, నేను మా అన్నయ్యని అడిగినప్పుడు, అన్నయ్య మరి ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకోసం వచ్చాము, మనం ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే, అందరు ఎక్కడి నుంచి వచ్చారు, అమ్మ కడుపులోంచి వచ్చాము, నువ్వు కూడా అలానే వచ్చావు అని చెప్పేవాడు. కానీ ఆయన నాకు ఏమి చెప్పలేకపోయాడు. నాకు వయసు చిన్నదే కదా. నేనేంటంటే వాళ్ళందరూ బాగున్నారు, మా ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, 9 సంవత్సరాలు అంటే మనకు చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, చిన్ననాటి ఫ్రెండ్స్. వాళ్ళందరూ అలా ఆడుకుంటున్నప్పుడు కూడా కాసేపు ఆడుకునేదాన్ని నేను, 1 గంట అర్ధ గంట, తర్వాత మళ్ళీ ఎమ్మటి బయటకు వచ్చేసేదాన్ని. ఇది కాదు, ఈ ఆట కోసం నేను రాలేదు, ఇంకేదో ఉంది, నేను తెలుసుకోవాలి అనేది నా లోపల నుంచి తప్పిస్తూ ఉండేది. అలా వచ్చి పక్కకు కూర్చునేదాన్ని నేను. అలా ఎందుకు చేసేదానో నాకు తెలీదు. అసలు నేను ఎందుకంత ఫ్రీగా, మళ్ళీ బయట అంతా ఓకేగా ఉండేదాన్ని, 100% ప్రాపంచిక విషయాలలో ఏది చూస్తే అది, అంటే ఏది తెలియకుండా అంత అజ్ఞానంగా అంత పిచ్చిదానిలాగా ఉండేదాన్ని కాదు. అన్నీ బాగానే ఉండేవి, కానీ ఆత్మకు మాత్రం అసంతృప్తి. ఆ సంతృప్తి ఎప్పుడు వచ్చింది నాకు అంటే 32 సంవత్సరాలప్పుడు మా అక్కయ్య ద్వారా ధ్యానంలోకి వచ్చా. వచ్చినప్పుడు నాకు మా అక్కయ్య 9 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల వరకు టైం పట్టింది మీకు. అబ్బా, విసికి వేశారని నేను, గంటలు ఏడ్చిన రోజులు ఉన్నాయి. నేను ఎన్నో పూజలు చేశాను, ఎన్నో ఉపవాసాలు చేశాను, కానీ నాకు 3 గంటలు పట్టేది పూజ చేయాలంటే. ఎంతో సహజంగా మనకున్న కోరికలను తీర్చమని దేవుణ్ణి ప్రార్థించుకోవటం జరుగుతూ ఉంటుంది, దానికోసం తపన పడుతూ ఉంటాం. మీరేమో ఎన్నో గంటలు ఏడ్చానంటున్నారు ఆత్మ జ్ఞానం కోసం. అప్పుడు ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో ఒక 10 రోజులు 15 రోజులు మామూలుగా ఫోన్లో చెప్పింది. మా అక్క ఇక్కడ మలకపేటలో ఉంటుంది, హైదరాబాద్లో, కానీ నేను ఖమ్మంలో ఉంటాను. ఫోన్లో చెప్పింది, కానీ నాకు అలా సౌండ్స్ వినపడుతుంది. 15 ఒక అర్ధ గంట 20 నిమిషాలు కూర్చుంటున్నాను నేను, కానీ నాకు అర్థమయ్యేది కాదు. అన్ని సౌండ్స్ వినపడేవి నాకు ధ్యానంలో ఉన్నప్పుడు. స్టార్టింగ్లో నాకేం తెలిసేది కాదు. అప్పుడు ఫోన్ చేసి మళ్ళీ అడిగాను నేను, అక్కయ్య నాకు ఇలా మాటలు వినిపిస్తున్నాయి, సౌండ్స్ వినిపిస్తున్నాయి, నేను చేసే ధ్యానం కరెక్టేనా, 10 రోజులు అవుతుంది, 12 రోజులు అవుతుంది, నేనేం తెలుసుకోలేకపోతున్నానంటే మా అక్కయ్య చెప్పింది, పౌర్ణమి రోజు వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి, రాత్రంతా కూర్చొని ధ్యానం చేయి, నువ్వు నేను ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నావు కాబట్టి గంటలు కూర్చోమని చెప్పింది. చెప్పినప్పుడు నేను ఆ రోజు పౌర్ణమి రోజు ఎంచుకున్నాను. ఒకరోజు అలారం పెట్టుకున్నాను నేను, ఎందుకంటే అలారం మోగినప్పుడు నేను లెగవాలి. 6 గంటల అలారం పెట్టా, 11:15 నుంచి తెల్లారుజాము 4:15 వరకు పెట్టి నేను ధ్యానంలో కూర్చున్నాను. ఇవాళ ఎలా అయినా తెలుసుకోవాలి, ఎందుకంటే ఒక యోగి వేమన ఎలా అయ్యాడు, ఒక గౌతమ బుద్ధుడు ఎలా అయ్యాడు, ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి ఎలా అయ్యారు, వాళ్ళు సామాన్య మానవులు కదా. సరే, రాముడు కృష్ణుడు వాళ్ళు వెంకటేశ్వర స్వామి అంటే దేవుళ్ళు అనుకుందాం, వీళ్ళు వాళ్ళు కొంచెం మనకు తెలిసిన వాళ్ళే కదా, దగ్గర వాళ్ళు వీళ్ళు 20. ఇలాంటప్పుడు వాళ్ళకున్న అవయవాలు మనకి ఉన్నాయి, వాళ్ళకున్న శక్తి మనకి ఉంది. వాళ్ళెలా జన్మ తీసుకున్నారో మనం అలా జన్మ తీసుకున్నాం, మనం ఎందుకు కాకూడదు అన్న ఆశయం పెట్టుకుని ఒక భీషణ ప్రతిజ్ఞ చేసుకొని ఇవాళ ఎట్లయినా సరే 32 సంవత్సరాల నుంచి విసికి వేసారుతున్నాను కదా నేను, ఇవాళ తెలుసుకోవాలి, నా బాడీ వికెట్ చేసినా సరే
నేను మాత్రం ఇవాళ సత్యం తెలుసుకోవాలి అని 6 గంటలు అలారం పెట్టుకొని చక్కగా కూర్చున్నాను. కూర్చున్నప్పుడు 1 గంట సేపు అలా కూర్చోగలిగాను. ఆ తర్వాత కాళ్ళు కొంచెం బాస అట్లా మనం పెట్టుకొని కూర్చోలేం కదా, కాళ్ళు జాపి వచ్చన్నది మా అక్కయ్య, కాళ్ళు జాపి క్రాస్ చేశాను. అప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మాత్రం అద్భుతమైన వెలుగు కనిపించింది నాకు. ఆ వెలుగు మామూలుగా లేదు, కొన్ని కోట్ల క్యాండిల్ అయినా సరిపోవు, అద్భుతమైన వెలుగు. ఆ వెలుగు ఎప్పుడైతే కనిపించిందో నేను కెవ్వున కేక వేశాను. అయ్యో నేను చూడాల్సింది చూస్తున్నాను కదా అని చెప్పేసి నాకు చాలా ఆనందం వేసింది. అప్పుడు నీ ఫిజికల్ బాడీ ఇక్కడే ఉండింది, హాస్టల్కి అక్కడికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయినప్పుడు అక్కడ దివ్య ప్రకృతి, అది ఎంత అద్భుతంగా ఉంది అంటే అసలు మనం కోట్ల రూపాయలు ఇచ్చినా కానీ సరిపోదు దానికి. రామోజీరం ఫెలిసిటీ అలాంటిది ఏమీ దానికి సరిపోదు అనమాట. అద్భుతమైన అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం, అద్భుతమైన ప్లేసెస్ అనమాట. ఒక దివ్య ప్రకృతి అది. ఈ జ్యోతి, దివ్య జ్యోతి ఇది. ఆ వెలుగు ఏదైతే ఉందో అది ఇప్పుడు తెలుసుకున్నాను నేను, అప్పుడు తెలియలే నాకు. దివ్య జ్యోతితో దివ్య ప్రకృతిలో దివ్యానందం పొందింది ఆత్మ. ఒక 6 గంటలు, 6 అవర్స్ అస్సలు నేను ఊహించని ఒక అద్భుతమైన అనుభవం అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కలిగింది అనమాట 15 రోజుల తర్వాత, పౌర్ణమి రోజు. ఎప్పుడైతే ఆ అనుభవం చూసుకున్నానో నేను, కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తే ఎంతో ఆనందం లోపల ఉంది. ఇది మాత్రం ప్రతి ఒక్కరికి చెప్పాలి, నాలాగా ఎవరు వెతుక్కోవద్దు. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాలు అనవసరంగా వేస్ట్ చేశాను, నాలాగా ఎవరు వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి నేను ఎప్పుడే చెప్పడం స్టార్ట్ చేసేగా. మాది కిరాణా షాప్, మాది చిన్న పిరమిడ్ ఒకటి వేలాడదీసి బుద్ధుడి ఫోటో పెట్టి, పత్రికారి ఫోటో పెట్టి, వెంటనే ఇక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఇది, ఈ ధ్యానం చేస్తే మీకు ఆనందం వస్తుంది. తర్వాత ఈ పాంప్లెట్లో నాకు అప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను నేను, చాలా యాక్టివ్గా 18 గంటలు వర్క్ చేస్తాను నేను. ఎందుకంటే 5 నిమిషాలు కూడా ఖాళీ లేకుండా వర్క్ కల్పించుకొని వర్క్ చేసేదాన్ని. బాగా వర్క్ చేయడం వల్ల ఏంటంటే బాడీ మౌల్డ్ అయిపోయింది, నాకు అనీజీగా ఉండేది కాదు, అసలు ఎనర్జెటిక్గా ఉండేదాన్ని నేను. అయితే ఆరోగ్యం అనేది నాకు తెలియదు అప్పుడు, ఆనందం అయితే వచ్చింది. మా అత్తగారు అనారోగ్యాలతో ఉన్నారు, రోజు 10 టాబ్లెట్లు వాడేది. ఆమెను నేను ఎక్స్పెరిమెంట్ చేశాను అనమాట. ఎందుకంటే ఒక స్వ అనుభవం తెలుసుకున్న తర్వాత మనం ప్రచారంలోకి వెళ్ళాలి, అనుభవమే జ్ఞానం అంటారు పత్రికారు అని చెప్పేసి ఆనందం నాకు వచ్చింది. మా అత్తగారితో ఎక్స్పెరిమెంట్ చేస్తే ఆమె 3 నెలల్లో 17 సంవత్సరాల నుంచి వాడుతున్న మందులని పక్కన పెట్టారు. థైరాయిడ్, బీపీ, గ్యాస్ ట్రబుల్, అల్సర్, ఆమెకి కాళ్ళ నొప్పులు అన్నీ తగ్గిపోయాయి. వెంటనే మా ఇంటి పైన పిరమిడ్ కట్టాలని నిర్ణయించుకున్నాము. తర్వాత మా అత్తగారి అనుభవం అందరికీ చెప్పడం స్టార్ట్ చేశాను. ఆమెకి ఆరోగ్యం వచ్చింది, నాకు ఆనందం వచ్చింది. ఈ రెండు ప్రచారం చేసుకుంటూ నేను ముందుకు వెళ్తున్నప్పుడు నాకు చాలా చాలా మాటలతో చెప్పడం కన్నా చేతల్లో చేసి చూపించినప్పుడే ఇంకా ప్రజలు ఎక్కువగా నమ్ముతారు. స్వానుభవం. అలా ఆ రకంగా నేను ప్రచారంలోకి. అయితే శైలజ గారు, మీకు చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే 9 years ఏజ్ నుంచి 32 years వరకు మీకు చాలా డౌట్స్ ఉన్నాయి ఆధ్యాత్మిక పరంగా. ఆత్మజ్ఞానం అంటే ఏంటి, మనం ఎందుకు ఒక గౌతమ్ బుద్ధునిలా ఉండలేకపోతున్నాము, లేకపోతే యోగి వేమన్లా ఉండలేకపోతున్నాము, వాళ్ళు ఎందుకు జ్ఞానాన్ని సంపాదించారు, మనం ఎందుకు సంపాదించలేదు, ఇన్ని రకాల ఆలోచనలు ఉన్నప్పుడు మీరు ఒక సంసారం అనే ఒక చిక్కులో ఎలా అడుగు వేశారు? మరి వారిలాగా నేను జ్ఞానాన్ని సంపాదించుకోవాలి కదా అనే థాట్కి ఈ సంసారం అనే బంధానికి సంబంధం లేదు కదా. ఎప్పుడైతే మేము 2002లో ధ్యానంలోకి వచ్చాను, వచ్చిన వెంటనే నేను సెప్టెంబర్ 23 సారు ఆగస్టు 16 శంకుస్థాపన చేశారు, సెప్టెంబర్ 23 ఓపెన్ చేశారు. అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి వస్తుంది కదా, అక్టోబర్ 2వ తారీఖు నేను 5000 పాంప్లెట్లు, శాకాహారం పాంప్లెట్లు వేయించాను నేను. వేయించిన తర్వాత శాకాహారం ప్రచారం చేయడం స్టార్ట్ చేశాను నేను. ఈ సంసారము ఇదంతా ఏంటంటే గాఢాంధకారంలో మేడం, ఒక చిన్న కొవ్వొత్తి వెలిగించామనుకోండి ఏమవుతుంది, ఆ అంధకారం అంతా కూడా మటుమాయమైపోతుంది. ఈ సంసారము, ఈ బంధనాలు ఇవన్నీ కూడా నాకు అడ్డేం అనిపించలేదు అసలు. ఎందుకంటే ఎంతో అనంతమైన ఆత్మజ్ఞానాన్ని నేను పొందాను ధ్యానంలో. 6 గంటల ధ్యానంలో ఎంతో ఆనందాన్ని పొందాను. ఎంతో నాకు మీరు అన్నారు కదా ఇందాక, ఎన్ని క్వశ్చన్లు ఉన్నా సరే గాఢాంధకార చీకటిలో చిన్న కొవ్వొత్తి పెడితే ఎలా అయితే చీకటి మాయమైపోతుందో, అలా 32 సంవత్సరాలు నేను విసికి వేసారిందంతా ఈ 6 గంటల్లో శుద్ధి అయిపోయింది. ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికాయి నాకు ధ్యానం ద్వారా. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాసే. ఎందుకంటే శ్వాస అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇప్పుడు శ్వాసతో వస్తున్నాం, శ్వాసతో జీవిస్తున్నాం, శ్వాసతో వెళ్ళిపోతున్నాం. చివరి నిమిషం వరకు శ్వాస కావాలి మనకి. శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే శవం. అంత ఇంపార్టెంట్ అయిన శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే ఆత్మజ్ఞానం రాకుండా ఏమొస్తుంది ఇంకా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికాయి నాకు.
అసలు ఎక్కడ నేను తగ్గలేదు. ఇంకా నాకు అసలు ఈ అంతా ఉన్నాయి నాకు నా చుట్టూ. మా అత్తగారు ఉన్నారు, పెద్ద ఆవిడ, మా చిన్న బాబు ఉన్నాడు, ఈ సంసారంలో ఉన్నాను అని నేను అనుకోలేదు. ఎప్పుడైతే 5,000 పాంప్లెట్లు వేయించి నేను అందరికీ పాంప్లెట్లు ఇస్తున్నా, ఆ రోజు చికెన్ షాపులు మటన్ షాపులు అన్నీ బంద్ చేస్తారు గాంధీ జయంతి కాబట్టి. అలా నేను వెళ్ళి అందరికి ఇస్తున్నప్పుడు చాలా అద్భుతమైన వర్క్ చేస్తున్నారు మేడం, మీరు తెలుసుకున్నారు, మీరు గాంధీ జయంతి రోజు మీరు ఈ శాకాహారం పాంప్లెట్లు పంచి పెడుతున్నారు, చాలా అద్భుతమైన ప్రక్రియ అని చెప్పేసి వాళ్ళు నాకు చెప్పారు. చాలా అప్రిషియేట్ చేశారనమాట. నాకు వాళ్ళు ఇచ్చిన ఆ స్ఫూర్తి ఇంకా ముందుకు వెళ్ళడానికి నాకు ఉపయోగపడింది. అలా నేను అలా పాంప్లెట్లు మొత్తం పంచేసిన తర్వాత నైట్ 11 నేను ధ్యానం చేస్తున్నా పిరమిడ్లో కూర్చొని. ఆనందంతో ఉన్నాను నేను. ఆనందంతో ఒక సీతాకొక చిలుకలాగా, ఒక గొంగళి పురుగు సీతాకొక చిలుక ఎలా అవుతుందో అలా అయిపోయాను నేను. అయిపోయిన తర్వాత రంగులతోని ఆనందంతోని ఆ ఉవ్వెత్తున అక్కడ ధ్యానంలో కూర్చున్నాను. 11 కూర్చున్నప్పుడు నాకు లుక్ ద వరల్డ్ అనే గోల్డ్ కలర్ ఆరాలో ఒక వర్డ్స్ కనపడుతున్నాయి కొన్ని. అవి కనపడ్డప్పుడు నాకు తెలుసు కొంత నాలెడ్జ్ ఉంది, కానీ మగవాళ్ళు కదా ఇంట్లో వాళ్ళు మరి బయటికి పంపించాలి. లుక్ ద వరల్డ్ అంటే ప్రపంచాన్ని చూడు అని. అప్పటి వరకు నా పరిస్థితి ఏంటంటే మా అత్తగారు అనారోగ్యాలు పోయాయి, నాకు ఆనందం వచ్చిందని పిరమిడ్ కట్టించుకొని, మాది కిరాణా షాప్ కాబట్టి షాప్లో చెప్తున్నా, ఇంట్లో చెప్తున్నా, చుట్టుపక్కల చెప్తున్నా. కానీ నాకేం చూపిస్తున్నారు అక్కడ? ప్రపంచాన్ని చూడు అని చూపిస్తున్నారు. చూపిస్తున్నప్పుడు మరి ప్రపంచం అంతా మనం తిరిగి వెళ్ళాలి అంటే మరి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి కదా, మీరు అన్నారు సంసారం అని. మా సార్తో చెప్పిస్తే బాగుంటుందని చెప్పేసి గబగబా కిందికి దిగాను. పైన రూప్టాప్ పిరమిడ్ మాది. కిందికి దిగి ఏదో లుక్ ద వరల్డ్ అని చూపిస్తున్నారండి, నాకు సరిగా అర్థం కావట్లేదు ఏంటి అని మా సార్ని అడిగితే, ఇది నువ్వు అక్కడ ఇక్కడ ధ్యానం చెబుతున్నావు కదా, ప్రపంచం అంతా తిరిగి ధ్యానం చెప్పాలేమో అని చెప్పేసి వారు చెప్పారు. వెంబటే షేక్ హ్యాండ్ ఇచ్చాను. షేక్ హ్యాండ్ ఇచ్చి క్లాప్స్ కొట్టాను. ఎందుకంటే అర్థం చెప్పింది మీరు, పంపించాల్సింది కూడా మీరే. అక్కడే సరిపోయింది, సమాధానం వచ్చింది. కాబట్టి నాకు ఎలా వ్యవహరించారు మీరు. అక్కడ ధ్యానంతోనే వచ్చింది ఇవన్నీ. పత్రిగారే ఫస్ట్ పత్రిగారిని నేను కలిసినప్పుడు రైల్వే స్టేషన్లో పరిచయం సార్కి నాకు. అంతకుముందు 1-2 సార్లు చూశాను నేను. కానీ పత్రిగారు అలా వచ్చారు ఖమ్మము. వచ్చినప్పుడు ఒక 100-120 మందిని తీసుకెళ్ళాను సార్ దగ్గరికి. ఫస్ట్ 3 నెలలు అవుతుంది ధ్యానంలోకి వచ్చి నేను. పత్రిగారు ఖమ్మం వచ్చారు. ఆ సార్ దగ్గరికి అందరిని తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత అందరూ ఫోటో దిగుతున్నారు. సరే నేను కూడా దిగాను. 7:30 సార్ అప్పుడు వెహికల్ లేదు, ట్రైన్ బుక్ చేసాము. ఆ స్టేషన్లో ఉన్నారు సారు. నేను అందరినీ తీసుకెళ్ళి సార్కు పరిచయం చేశా. మా సార్ రాలేదు. మా బాబు 7:30కు వస్తాడు, ట్యూషన్కి వెళ్ళిండు. బాబుని కూడా పరిచయం చేయాలి కదా ఇంట్లో వాళ్ళని అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అప్పుడు మా బాబు అన్నాడు, సరే మనం స్టేషన్కి వెళ్దాం మమ్మీ అంటే వెళ్ళాము. మా బాబుకి ఇచ్చాడు షేక్ హ్యాండ్, మా సార్కి ఇచ్చారు, మా బావగారు అబ్బాయి కూడా ఇచ్చాడు. నేను ఇలా చేజాపంగానే పత్రికారు నీకు ఇవ్వను మేడం అని సంకలు పెట్టుకున్నారు సారు. పెట్టుకున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, ఎందుకు మేడము 100-120 మందిని తీసుకొచ్చారు, మేడం ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుంచి ధ్యానం శాకాహారం బాగా ప్రచారం చేస్తున్నారు, మేడంకి ఎందుకు షేక్ హ్యాండ్ ఇవ్వరు అంటే, ఆయనకు తెలుసు కదా పత్రికారికి అన్నీ తెలుసు, స్కాన్ చేస్తారు లోపల. వెంటనే కూర్చోండి మేడం మీ అనుభవం చెబుతున్నాండి అని చెప్పేసి ఇలా చేయబెట్టేసుకొని ఒక చేయి ఇలా పట్టుకున్నారు. ఆ 2 చేతుల్లోంచి వైబ్రేషన్స్ వస్తున్నాయి. అసలు ఒక దివ్య శక్తి అనమాట అది. నేను అసలు చాలా అద్భుతంగా నేను రిసీవ్ చేసుకుంటున్నా. నన్ను నేను మైమర్చిపోతున్నా. ఒక ఆత్మ పరమాత్మ కలయిక జరుగుతోంది అక్కడ. అప్పుడు చెప్పండి మేడం మీ అనుభవం అంటే, చెప్పే కదా ఈ 6 గంటలు ధ్యానం చేసి ఎంతో ఆనందాన్ని పొందానని చెప్పాల్సిన అనుభవం నేను. కానీ పత్రికారికి ఏం చెప్తున్నానంటే, అప్పుడు లోపల జ్ఞానం బయట పెట్టేది ఆ గురువేమో. అది ఎందుకు అలా చెప్తున్నానో నాకు తెలియదు. ఆయనకు చెప్పుకుంటూనే నేను వింటున్నాను. నేను ఒక స్త్రీమూర్తి ధ్యానం చేస్తే ఎలా అయితే ఇంట్లో అందరూ భోజనం చేస్తారో, ఒక 5-6 ఉంటే ఆ స్త్రీమూర్తి ధ్యానం చేస్తే ఆ గృహం అంతా ధ్యాన గృహంగా మారినప్పుడు, ధ్యాన కమ్మం అయినప్పుడు, ధ్యాన మండలాలు అయినప్పుడు, ధ్యాన జిల్లాలు అయినప్పుడు, ధ్యాన రాష్ట్రాలు అయినప్పుడు ప్రపంచమంతా తొందరగా ధ్యానమయం కావాలని ఉంది సార్ అని చెప్తున్నాను నేను. ధ్యానం ప్రపంచమే మొత్తం అని ఆనంద బాష్పాలు రాలుస్తున్నాను. ఇలా చెప్తున్నాను అన్నమాట ప్రపంచం అంతా అని. ఏం చెబుతున్నానో నాకు అర్థం కావట్లేదు. అంటే లోపల జ్ఞానం బయట పెట్టేదే గురువు. ప్రపంచమంతా ధ్యానం కావాలి అనేది అప్పుడు సార్కి చెప్పాను. ఇక్కడ కనిపిస్తుంది నాకు ఏంది లుక్ ద వరల్డ్ అని, ప్రపంచాన్ని చూడు అని. అప్పుడు నాకు అనిపించింది అనమాట, లోపల ఆ లక్ష్యం దిశగా మనం వచ్చాము అని చెప్పేసి. 2004లో తిరుపతి ధ్యాన యజ్ఞంలో పత్రికారు 3 గంటలు ధ్యానం కాగానే బయటికి వచ్చి గొంతు పట్టుకొని అలా పిసికారు అనమాట. నన్ను గట్టిగా పిసికారు, 2 చేతులు పట్టుకొని కెవ్వును కేక వేశాను. ఎందుకు పిసికారో నాకు తెలీదు. ఆ మాట చెప్పిన వెంటనే పత్రికారు ఫస్ట్ కలిసినప్పుడు, మీకు టాకింగ్ పవర్ ఉంది మేడం, నాకు కనుచూపు తగ్గింది, అమెరికా వచ్చేయండి అన్నారు పత్రికారు. టాకింగ్ పవర్ ఉందని చెప్పి అక్కడ గొంతు సరి చేశారు. తిరుపతిలో వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం మాది ఖమ్మము. అక్కడ తిరుపతిలో జరిగింది ఇది. అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఈ వాయిస్ పెట్టి ఇక్కడ మనం ఎన్నో ర్యాలీలు చేయాలి, పార్టీ ప్రచారం చేయాలి. ఎందుకంటే వాయిస్ కావాలి కదా బయటికి వెళ్ళాలంటే, లోపల కాదు కదా ధ్యానమేమో లోపల తెలుసుకోవాల్సింది, ప్రచారం మాత్రం బయట. పత్రికారు ఒక మాట చెప్పారు,
మనం ఒక గంట కూర్చొని ధ్యానం వాక్ చేస్తే చాతుర్యం కావాలి. కావాలి. ఉమ్. ఒక గాడ్ దాన్ని గిఫ్ట్ సరిచేయడం అనేది గురువు గారిగా ఆయన బాధ్యత, ఆయన చేశారు. చేశారు. మరి ఆయన బాధ్యత ఆయన చేసినప్పుడు మనం స్టార్ట్ అవ్వాలి కదా. స్టార్ట్ అవ్వాలంటే ఇంట్లో మగవాళ్ళు పంపించాలి కదా. అవన్నీ అనుభవాలు జరుగుతున్నాయి నాకు. ఇంకా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ నేను తెలుసుకుంటున్నా. ధ్యానంలోకి రాకముందు 32 సంవత్సరాల దాకా నేను విసికి వేసారిందంతా ఒక 6 గంటల్లో శుద్ధి చేసి నేను ఎలా బయటికి వెళ్ళాలిగా, ఈ విషయాలు అందరికి ఎలా చెప్పాలి అనే దాని మీద నన్ను నేను మౌళ్ళు చేసుకుంటున్నాను అనమాట. అలా నేను బయటికి వెళ్ళడం జరిగింది. చాలా అద్భుతంగా ఎన్నో అనుభవాలు అన్నమాట. ఎంతో ఆనందం ఇప్పుడు. అప్పుడు శైలజ, ఇప్పుడు మాత్రం ఆనందమే నేను. పత్రిగారు వచ్చినప్పుడు ధ్యానానికి ముందు శైలజ గారు వేరు, ధ్యానం తర్వాత శైలజ గారు వేరు, కంప్లీట్లీ డిఫరెన్స్ అన్నమాట. ఆ శైలజ అనే పేరు కూడా అవసరంలే ఇప్పుడు, ఆనందమే నేను. అది పత్రిగారు ఖమ్మం వచ్చినప్పుడు కూడా ఏం మేడం అనగానే అద్భుతాలకి అద్భుతం సార్, మహాద్భుతం, దివ్యాద్భుతం, పరమాద్భుతం సార్, ఇంకేముంటుంది ధ్యానంలో వచ్చిన తర్వాత అని చెప్పేదాన్ని. అద్భుతం కంటే గొప్పది ఏముంటుంది మేడం చెప్పండి అనేవారు సారు. సార్ మీరే చెప్పండి అంటే సార్ చెప్పారు, అద్భుతం అంటే స్త్రీ అంట. మరి ఆ స్త్రీమూర్తిగా జన్మ తీసుకున్నాం మనం. అంటే మగవాళ్ళల్లో కూడా స్త్రీత్వం ఉంటుంది, అది బయటకు తీసుకురావడం కోసం మహిళా ధ్యానమా చక్రం పెట్టారనుకోండి సారు. కానీ ఒకటి మాత్రం అద్భుతం మేడం, పత్రిగారు ఉన్నప్పుడు ఈ ధ్యానం తెలుసుకోవడం, ఈ ధ్యాన పరిచయం కావడం, పత్రిగారుతోని మనం ప్రయాణం చేయడం అనేది నాకు చాలా ఆనందం అనమాట. కనపడే భగవంతుడు ఎవరు అంటే పత్రిగారే. ఎందుకంటే ఎన్నో క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇచ్చిన మహానుభావుడైన, అంతే కదా. అంతే కదా. అందువల్ల నేను ఆయన అంటే నాకు చాలా చాలా ప్రాణం పత్రిగారంటే. ఆ ప్రాణానికి ప్రాణంగా మనం ప్రేమించే ఆ భగవంతుడికి మనం ఏమి రుణం తీర్చుకుంటాం? ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళటం. అవును. కాబట్టి ఆయన ఆశయాలు ఏంటి? ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు. తర్వాత 5 సంవత్సరాలకు ఒకసారి నోరు ఇప్పాలంటారు, అది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి అని సోక్రటిస్ నినాదాన్ని ఆయన మూలాలు వెతికి మరి టార్చ్ లైట్ వేసుకొని చూసి ఏం చేస్తే సమాజం అంతా కూడా శుద్ధి చేయబడుతుంది అని చెప్పేసి ఆయన 99లో ఈ పార్టీ ప్రచారం చేశారు. ఇప్పుడు తెలంగాణలో పార్టీ కూడా వస్తుంది. మరి ఆ పార్టీకి కూడా మేము సన్నద్ధం అవుతున్నాం. అహింసా ధర్మ మహాచక్రం మొన్న 13-14 ఖమ్మంలో పెట్టాము. అక్కడ సంగారెడ్డి వ్యూహరచనలు ఏ విధంగా జరుగుతున్నాయి చెప్పండి అయితే అండి. వ్యూహరచనలు ఏ విధంగా జరుగుతున్నాయి? చాలా అద్భుతంగా మేడం. ఎందుకంటే మనము ఏం చేస్తున్నామా అనేది కాదు, అక్కడ టైం సరిపోవట్లే. 24/7 24/7 వర్క్ చేసినా కానీ ఇంకా సరిపోవట్లేదు. అలాంటి అసలు ఊహకందని ప్రచారం జరుగుతోంది. పత్రిగారు ఉన్నప్పటికంటే పత్రిగారు ఇప్పుడు అన్లిమిటెడ్ అయ్యారు. అందరిలో పత్రిగారు ఉన్నారు. కాబట్టి ఇవాళ వేళ్ల మీద లెక్క పెట్టేట్టు వచ్చేది వాళ్ళు, ర్యాలీ అన్న క్లాసులు అన్న పత్రిగారు ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు వేలల్లో వస్తున్నారు. అద్భుతాలకే అద్భుతం జరుగుతోంది. మహా అద్భుతం, దివ్యాద్భుతం. ఆయనకేం తక్కువ? 1,00,000 పుస్తకాల జ్ఞానాన్ని భూమండలం అంతా పరిచారు ఆయన. ఏ స్వామీజీ చేయలేని పనులు ఆయన చేశారు. 3 ధ్యానం చెప్తేనే యోగీశ్వరుడు ద్వారక నిర్మాణం జరిగింది ఆయనకి. పత్రిగారు ఇవాళ లక్షల మందిని తయారు చేశారు. మరి ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుంది? అలాంటి గొప్ప ఆయనతోనే మనం ప్రయాణం చేశాం. కాబట్టి మరి స్పిరిచువల్గా మరి జర్నీ అంత ఎలా ఉంటుంది? ఇక అద్భుతాలకి అద్భుతంగా ఉంటుంది, ఆనందమయంగా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆనందము, ఈ ఆరోగ్యము, ఈ ఆత్మజ్ఞానాన్ని అద్భుతంగా ప్రచారం చేయడం కోసమే నా జీవితాన్ని అంకితం చేశాను. ఇప్పుడు ఈ 21 ఇయర్స్ అవుతుంది నేను ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుంచి నేను ప్రచారం చేస్తూ, షాపు కూడా ఉంది, షాప్ రన్ చేస్తూ ఇప్పుడు 15 నెలలు అవుతుంది. షాపు కూడా క్లోజ్ చేశాం. మొత్తం 24/7 మొత్తం ఆధ్యాత్మిక ప్రచారానికి అంకితం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 13 నెలల్లో ఒక 40 పిరమిడ్స్ వచ్చాయి. 40 గ్రామాలలో ఉదయం వెళ్ళిపోతాను నేను 7:30. 40 గ్రామాల్లో 40 పిరమిడ్లు వచ్చాయి. ఖమ్మం జిల్లాలో 440 పిరమిడ్లు ఉన్నాయి. 2015లోనే పత్రిగారు ఖమ్మం జిల్లా పిరమిడ్ జిల్లాగా ఎంపిక చేశారు. ఖమ్మం అంటే ఆధ్యాత్మిక గుమ్మం పత్రిగారి దృష్టిలో. మా అందరికి కూడా అదే, ఖమ్మం అంటే చాలా కమ్మగా ఉంటుంది ఆధ్యాత్మికతకి. మరి ఖమ్మం జిల్లా నుంచే క్రిస్టల్ ప్రాజెక్టు స్టాండ్ పిరమిడ్స్ వెళ్తున్నాయి. ఇప్పుడు 4-5 దేశాలు, ఒక 10 దేశాల దాకా వెళ్ళిపోయాయి. క్రిస్టల్ ప్రాజెక్ట్ ఖమ్మంలోనే ఉంది. పిఎంసీ ఛానల్ ఓపెన్ చేస్తే 30 సార్లు అదే వస్తుంది కదా, ఖమ్మం జిల్లా వెంకటేశ్వరరావు గారని. క్రిస్టల్ ప్రాజెక్ట్ ఖమ్మమే, అది కూడా కాస్మిక్ వ్యాలీ ఖమ్మంలోనే ఉంది. ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు ఖమ్మంలో. చాలా అద్భుతంగా జరుగుతోంది. సరే, అన్ని జిల్లాలు అలానే ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ఎవరి జిల్లా వాళ్ళకి గొప్ప విషయం కదా. అవును. మరి పుస్తకాల గురించి వచ్చేద్దాం. మీకు బాగా అంటే ఆధ్యాత్మిక పరంగా బాగా నచ్చిన పుస్తకం ఇది? చదువుతారా? తక్కువ నేను పుస్తకాలు. పత్రిగారు చెప్పారు నాకు, ఏం చెప్పారంటే
మేడం మీరు ధ్యానం చేస్తున్నారని అడిగాడు ఒకరోజు. ఒక 3వ పిరమిడ్ శంకుస్థాపనకు వచ్చారు. అలానే ఎదురుగా కూర్చున్నాను నేను. కూర్చున్నప్పుడు మేడం మీరు ధ్యానం చేస్తున్నారంటే చేస్తున్నాను సార్ అన్న. పిరమిడ్ కట్టించారా అంటే కట్టించాను సార్. ధ్యానాన్ని బోధిస్తున్నారా అన్నాడు. పిరమిడ్లో కూర్చొని ధ్యానం బోధిస్తున్నారంటే బోధిస్తున్నా సార్ అన్న. తర్వాత ధ్యాన ప్రచారం చేస్తున్నారా అన్నారు. చేస్తున్నా సార్ అన్నాను. అంటే మేడము గ్రాండ్ మాస్టరు మేడం లాగా మీరందరూ తయారు కావాలి అని చెప్పేసి క్లాప్స్ కొట్టించారు. కొట్టించినప్పుడు నేను దగ్గరగా వెళ్ళాను సార్ దగ్గరికి. ఎందుకంటే అంత అభిషేక్ చేసినప్పుడు మరి మనం ఆనందం వస్తుంది కదా. ఆనందంగా పత్రికారి దగ్గరికి వెళ్ళి నేను హగ్ చేసుకున్నప్పుడు సార్ చెప్పారనమాట, మీరు ఏం చేస్తున్నారో అది కెన్ ప్రొసీడ్ మేడం, అద్భుతంగా మీరు అని చెప్తే నేను కొన్ని విషయాలు చెప్తున్నా సార్కి. చెప్తున్నప్పుడు నేను స్పీడ్గా మాట్లాడుతుంటాను కాబట్టి పోలీస్ స్టాఫ్లు కామాలు బెటరా అని అన్నారు సార్. అంటే పెడితే లేట్ అవుతుంది సార్ అన్న. అంటే నేను చెప్పాలనుకున్నది ముందు చెప్పేసేయాలి. అవును. అయితే ఓకే ప్రొసీడ్ మేడం అన్నారు సార్. అన్నప్పుడు నేను ఇంకా సార్ని అడిగాను అనమాట, బుక్స్ ఏం చదవాలి సార్ నేను అని చెప్పి అడిగాను నేను. అంటే నువ్వేం చదవాల్సిన అవసరం లేదు మేడం, 3 పూటలు మంచిగా ముక్కలు అవి సొరకాయ ముక్కలు అవి సాంబార్ అవి వేసేసుకొని శుభ్రంగా ప్రచారం చేయి. నువ్వు ఏదైతే తెలుసుకున్నావో అది ప్రచారం చేయి. నువ్వు లాస్ట్ జన్మలో ఉన్నావు. నువ్వు చేయాల్సిన దానికంటే ఎక్కువ చేసావు, చెప్పాల్సిన దానికంటే ఎక్కువ చెప్తున్నావు. నువ్వు హిమాలయ పర్వతం అంత వర్క్ చేసావు, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించావు, అంతకంటే గొప్ప పర్వతాలు భూమి మీద లేవు అని చెప్పేసి పత్రికారు చెప్పారు. చెప్పినప్పుడు నాకు ఆనందం వేసింది. ఎందుకంటే ఆ పుస్తకం చదువు ఈ పుస్తకం చదువు అని చెప్తుంటారు అందరికీ. నేను అడిగాను సార్ని, కానీ ఒక జన్మలో ఏంటంటే రమణ మహర్షి దగ్గర నేను 8 years మౌనంగా ఉన్నాను. ఆ మౌనానికి ప్రతీక రమణ మహర్షి. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ జ్ఞానాన్ని ఇస్తుంది అంతా మైండ్లో రిసీవ్ చేసుకొని దాన్ని స్టోర్ చేసుకొని ఈ జన్మ తీసుకోవడం జరిగింది. ఎంతో జ్ఞానం అనమాట, ఆత్మజ్ఞానం రమణ మహర్షి దగ్గర. ఎంతో శక్తి. 8 years మనము మెడిటేషన్లో, అంటే ఇప్పుడు మెడిటేషన్లో ఎలా ఉంటామో అలా మౌనము ధ్యానంలో 8 years కంటిన్యూగా ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు అవుతుంది. మరి అదంతా ఎనర్జీ కదా. ఆ ఎనర్జీని స్ప్రెడ్ చేసి ఆ జ్ఞానాన్ని పంచడం కోసమే ఇక్కడ జన్మ తీసుకున్నాం అన్నది నాకు తెలిసిపోయింది. కాబట్టి పుస్తకం తెస్తాను నేను, బుక్ తెచ్చుకునేదాన్ని. కానీ ఆ బుక్ అలా ఓపెన్ చేసి అలా పట్టుకునేదాన్ని ఒక అర్ధగంట సేపు 20 నిమిషాలు. ఒక చెరుకు రసం తీసుకొని మనం ఎలా అయితే స్ట్రా వేసుకొని తాగితే ఎలా ఉంటుందో అలా అంత జ్ఞానం అంతా వచ్చినట్టు నాకు అనిపించేది అనమాట. ఎందుకంటే ఎవరైనా డౌట్ అడగంగానే దానికి 100% అంటే నాకు తెలిసిన జ్ఞానాన్ని నేను చెప్తున్నప్పుడు ఇక మరి దాంట్లో ఉన్న నాలెడ్జ్ అంతా వచ్చేస్తుంది కదా. పుస్తకంలో ఎంతైతే జ్ఞానం ఉందో అంత జ్ఞానం మీరు ధ్యానం ద్వారా సంపాదించేసారు ఆల్రెడీ. అది గత జన్మది కూడా ఉంది కాబట్టి ఆ నాలెడ్జ్ని బట్టి ఇక్కడ ప్రచారం చేయాలని పత్రికారు చెప్పారు కాబట్టి నాకు అనిపించేది కూడా అదే అనమాట. మరి మీ అత్తగారి విషయంలో ధ్యానంలోకి వచ్చిన తర్వాత 3 నెలలకే ఆవిడ ఆరోగ్య సమస్యలకి సంబంధించి అన్నీ తీరిపోయి, అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయి ఆరోగ్యం చక్కగా కుదుటపడింది. వాడాల్సిన మెడిసిన్స్ కూడా పక్కన పెట్టేయడం జరిగింది. మీరు దగ్గరుండి చూశారు. సో మీరు ధ్యానం చేస్తూ ప్రచారం కూడా చేస్తున్నారు. సో మీ దగ్గరికి వచ్చి ధ్యానం నేర్చుకున్న వాళ్ళ అనుభవాలు ఏ విధంగా ఉండేవండి? అయితే ఒకసారి మా అత్తగారు ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చితే బీపీ, షుగరు, థైరాయిడ్, గ్యాస్ ట్రబుల్, ఆమె కాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి. తర్వాత ఒక ఆయన 22 సంవత్సరాల నుంచి నిద్ర పట్టట్లేదని వచ్చారు మన పిరమిడ్ దగ్గరికి. వచ్చినప్పుడు నిద్ర పట్టకపోవడం అనేది ఆయన మానసికంగా కురింగిపోతున్నాడు. ఎందుకు నిద్రపోవట్లేదు మేడం, అలా కూర్చోబెడదాము ఒక అర్ధగంట సేపు చూద్దామని చెప్పేసి ధ్యానం చేద్దాం అని చెప్పి పత్రికారి పాట ఉంది 40 minutes. ఆ పాట పెట్టి కూర్చోబెట్టాను. అనే 65 సంవత్సరాలు ఉన్నాడు. ఓల్డ్ BA, అప్పట్లో BA చేశాడు ఆయన. మరి అంత పెద్ద వయసులో అంటే ఆయన BA చేశారంటే ఎంతో నాలెడ్జ్ ఉంది. ఎక్కువ జ్ఞానం పొందిన వాళ్ళు పిచ్చేవాళ్ళలాగా ఉంటారా అని అంటారు. అలాంటప్పుడు ఆయన మానసికంగా డిప్రెషన్లో ఉన్నాడు. జ్ఞానం ఎక్కువ ఉంది ఆయనకి. అప్పుడు ఆ పాట పెట్టి నేను, ఆత్మే పరబ్రహ్మ స్వరూపం, ఆత్మకు అనంతమైన శక్తి ఉంది, జీవుడే దేవుడు, సాక్షాత్తు దైవం సార్, మీరు భగవంతుడు సాధించకుండా ఏముంటుంది, నిద్ర ఏంటి సార్, అసలు అనారోగ్యాలు బాగు చేసుకోవడం చాలా చిన్న విషయం ధ్యానంలో. తెలుసుకోవాల్సింది అనంతంగా ఉంది ఆత్మజ్ఞానం. ఈ నిద్ర ఎందుకు పట్టదు సార్ మీకు, అన్ని మన తలకాయ నొప్పి మనమే బాగు చేసుకుంటాం, మన క్యాన్సర్ని మనమే బాగు చేసుకుంటాం, ఎందుకంటే తెలుసుకోవాల్సింది అతీతంగా ఉంది, ఇది చాలా చిన్న విషయం అని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ ఆయన్ని మధ్య మధ్యలో ఆ పాట పెట్టి కూర్చోబెట్టాను. సూది మందు లేదు, గోలి మందు లేదు అంటుంటాడు కదా పాటలు ధ్యానం చేద్దానులో. అవంతా కూడా ఆయన 40 minutes అవపోసాన్ని పట్టాడు. మొత్తం అంతా జ్ఞానాన్ని అంతా రిసీవ్ చేసుకున్నాడు, పిరమిడ్ శక్తిని పుంజుకున్నాడు. తర్వాత ఓకే చెప్తే లెగట్లే ఆయన గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు 40 minutes. అప్పుడు తట్టి లేపాను.
20 నిమిషాలు పట్టింది ఆయన బయటికి రావడం, అంటే 1 అవర్ అయిపోయింది. బయటికి వెళ్ళిన తర్వాత ఆయన మామూలుగా చూస్తే గడ్డం పెరిగింది బాగా, మాసిన బట్టలు, ఒక వాచ్ మాత్రం పెట్టుకున్నాడు. కానీ మనం పిలిస్తే ఇటు పిలిస్తే అటు చూస్తున్నాడు. 22 సంవత్సరాల నుంచి నిద్ర పట్టట్లేదంటే మనకు తెలుసు ఎలా ఉంటారు, పిచ్చోళ్ళలాగా ఉంటారు. పేకాట ఆడుతున్నాడు ఆయన, సిగరెట్లకు దగ్గరైపోయాడు, చెలు అలవాట్లకు దగ్గరైపోయాడు. కొంచెం అనారోగ్య పరిస్థితి కూడా ఉంది ఆయనకి. నాకేం చెప్పలేదు అప్పుడు. అలాంటప్పుడు మంచిళ్ళు అడిగాడు. మంచిళ్ళు ఇవ్వంగానే అన్నాడు, మనం వెళ్ళి లోపలికి పావు గంట అయిందా అన్నాడు ఆయన. గంట అవుతుంది సార్, మిమ్మల్ని లేపడానికి 20 నిమిషాలు పట్టింది నాకు అంటే, గంట సేపు నేను తెలియని స్థితిలో ఉన్నానంటే 12 ట్యాబ్లెట్లు వేసుకోవాలమ్మా. రోజు నేను 6 ట్యాబ్లెట్లు వేసుకుంటే అర్ధ గంట తెలియని స్థితిలో ఉంటున్నా, అంటే నిద్ర ట్యాబ్లెట్లు. అంటే గంట సేపు నేను తెలియని స్థితిలో అంటే 12 ట్యాబ్లెట్లు వేసుకున్నంత శక్తి నాకు ఈ పిరమిడ్ ఇచ్చింది, ధ్యానం ఇచ్చింది. ఎలా చేసుకోవాలి ధ్యానమో, ఎప్పుడు రావాలి, దీనికి ఫీజు ఎంత అని అడిగాడు ఆయన. అంటే ఫీజు అసలు లేదు సార్, ఇది మనందరి పిరమిడు కాబట్టి మీరు పొద్దున్నే రావచ్చు, అవసరమైతే ఇందులోనే పడుకోవచ్చు, మీరు చక్కగా లైట్గా టిఫిన్ చేసి రండి, పక్కన వాష్రూమ్ ఉంది, లోపల మంచినీళ్ళు ఉన్నాయి, చక్కగా ఇందులోనే పడుకోవచ్చు, మీరు ఎంతసేపు అయినా ఉండొచ్చు, ఇంకేమైనా తీసుకొచ్చి కూర్చోబెట్టవచ్చు అని చెప్పేసి పూర్తి భరోసా ఇచ్చాం ఆయనకి. ఇచ్చి ఆయనకు ఆలోచన కలిగిందనమాట. 1 లక్ష రూపాయలు పెట్టి పిరమిడ్ కట్టించారు మీరు అంటే, ఇది మనందరి పిరమిడ్ అంటున్నారు, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఈ కలియుగంలో, ఏ స్వార్థం లేకుండా అని చెప్పేసి ఆయనకు ఆనందం వేసిందంట. ఆనందం వేసి తెల్లారి ఉదయం వచ్చాడు ఆయన. వచ్చి మళ్ళీ అదే పాట పెట్టమన్నాడు. అదే పాట పెట్టి కూర్చోబెట్టాను. 1 అవర్ అలా కూర్చున్నారు. బాగా నిద్రపోతున్నారేమో. నేను ఏమో షాప్ ఉంది అప్పుడు మాకు, కాబట్టి 2002లో ఇంట్లో పని చేసుకుంటున్నా. ఆయన గంట కూర్చోబెట్టి వచ్చి 10 నిమిషాలు అలా చెప్పేసి కూర్చోబెట్టి వచ్చాను నేను. తర్వాత లేచంట పడుకున్నాడంట. 2 అవర్స్ అయిపోయింది, 9 అవుతుంది, నేను షాప్కి వెళ్ళాలని చెప్పేసి పైకి వెళ్ళేసరికి మంచి గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు ఆయన పిరమిడ్లో. తట్టి లేపితే ఏమన్నారు, మంచిళ్ళు ఇచ్చి టీ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత సార్ కూర్చోండి చక్కగా, మీరు మధ్యాహ్నం దాకా ఇంటికి వెళ్ళిన తర్వాత లంచ్ చేసుకోండి అని చెప్తే ఆయన, చాలా బాగుందమ్మా, నాకు గంట సేపు మాత్రం నేను కష్టంగా కూర్చున్నాను, కింద పడతానేమో అని. కింగ్స్ ఛాంబర్ ఉండేది అప్పుడు ఫస్ట్ కట్టిన పిరమిడ్లో, గద్దె మీద కూర్చున్నాడు అనమాట. సెంటర్ పాయింట్ కాబట్టి కృష్ణుల నుంచి అనంతమైన శక్తి వచ్చింది ఆయన. తర్వాత నేను పడుకున్నాను అన్నాడు. ఎంతసేపు అయినా కూర్చోండి సార్ అన్నాను. 15 రోజులు అయిపోయింది అలా. ఆయన పోతున్నాడు వస్తున్నాడు, గంటలు చేస్తున్నాడు. 2 days అందులో నైట్ కూడా నిద్రపోయాడు. తర్వాత మా షాప్కి వచ్చాడు, సిగరెట్లు అవి తాగుతాడు కాబట్టి షాప్లో వచ్చాడు. వచ్చినప్పుడు అడిగాను నేను, 15 రోజులు చేస్తున్నారు, మీ అనుభవం ఎలా ఉంది సార్ అంటే, 2 చేతులు కౌంటర్ మీద పెట్టాడు. మీకు చెప్పలే కానీ సేజ్ కణితి ఉండేదమ్మా, క్యాన్సర్ కణితి. నేను హాస్పిటల్కి వెళ్ళాను, ఇది క్యాన్సర్ క్యాన్సిల్ అయిపోయిందని డాక్టరు 15 రోజుల కింద తీసిన ఎక్స్రే నీది కాదని చెప్పాడు అని చెప్పాడు. క్యాన్సర్ క్యాన్సిల్ అయిపోయింది. అబ్బా, నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే థైరాయిడ్, బీపీ, గ్యాస్ట్రబుల్ రోగాలకు తగ్గ ధ్యానం కాదు, క్యాన్సర్ కూడా క్యాన్సిల్ అయిపోయింది కదా. ఇంకా ఎక్కువ ప్రచారం చేయాలని చెప్పేసి మేము షాప్లో నోట్స్లు అమ్ముతాం. నోట్స్లు నిండా వేయించా, ధ్యానం చేయించండి, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని బుద్ధుడు ఫోటో పెట్టి, పత్రికారు ఫోటో పెట్టి, ఓషో ఫోటో పెట్టి, బెంగళూరు పిరమిడ్ అప్పుడు ఒక పిరమిడ్ ఒకటే ఉంది, బెంగళూరు పిరమిడ్ పెట్టి, వెనక వైపు ధ్యానం చేసే పద్ధతి పెట్టి, చిన్నపిల్లలకి ఎంతవరకు అయితే అవసరమో ధ్యానమో అంతవరకు మెసేజ్ పెట్టేసి, ఇట్లా జ్ఞాపశక్తి, వాళ్ళకి ఏకాగ్రత అవి రాసి, ధ్యానం చేసే పద్ధతి రాసి, వెనక వైపు వైట్ పేపర్ ఉంటుంది కదా నోట్స్ల మీద, లాంగ్ నోట్స్ల మీద, ముందేమో ఈ ఫోటోలు, పైనేమో హెడ్డింగ్ ఇది, ధ్యానం చేయించండి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, చేయటం చేయించటం వెంటనే ధ్యాన ప్రచారం. ఇది చెప్పే కదా, ధ్యానం చేస్తే ఒక ఏనుగు బలం అంటారు పత్రికారు. ఒకళ్ళని కొత్త వాళ్ళని కూర్చోబెట్టి ధ్యానం చేపిస్తే 1000 ఏనుగు బలం అంటాడు. మరి 1000 ఏనుగుల బలం పొందాలి అందరూ అని నా ఆలోచన. కాబట్టి ధ్యానం చేయాలి, వెంటనే చేయించాలి, కాన్సెప్టే అది రాపించానమాట. అట్లా 4050 స్కూళ్ళకి ధ్యానం చెప్పడం జరిగింది. పిల్లల్లో కూడా 33 లక్షల మంది పిల్లలకి ధ్యాన పరిచయం చేయడం జరిగింది. చాలా అద్భుతంగా. ఇంకా ఈ క్యాన్సర్ ఎప్పుడైతే పోయిందో ప్రచారం ముమ్మరం అయిపోయింది.